ఇద్దరు గురు శిష్యులు తగ్గేదేలే అన్నట్టున్నారు కదా. ఇటు తెలంగాణ సీఎం ఎట్లయితే పెట్టుబడులు తెస్తందుకు దావోస్ పోయిండో, అటు ఏపీ సీఎం చంద్రాల్ సార్ కూడా పోయిండు. మళ్ళీ గా కథ ఏందాక వచ్చింది, ఓ లుక్ ఇద్దాం పాండ్రి. దావోస్ పర్యటన గురించి పబ్లిక్ కూడా ఎరక కావాలని ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, 1995లో మొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి దావోస్ కు పోయి ఏపీ బ్రాండ్ గురించి ఎట్లా వివరించిండో అంతా చెప్పుకొచ్చిండి. ఇట్లా ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. నా జర్నీలో ఐటీ అంటే మొదటిదే హైటెక్ సిటీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది 30 సంవత్సరాల చరిత్ర. దావోస్ లో 27 ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతోని చర్చలు చేసుకుంటేనే ఇంకో దిక్కు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులలో పాల్గొనడం జరిగింది. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు ఎక్కువ. ఏపీని మెట్రో హబ్ గా తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ లా గ్రీన్ ఎనర్జీ వినియోగం ఇంకా పెంచాలి అనుకుంటా దావోస్ లో జరిగిన చర్చ మొత్తం పూసగుచ్చినట్టు పబ్లిక్ తోని వంచుకుండు ఏపీ సీఎం చంద్రాల్ సారు. మరి ఈ పర్యటన ఏపీకి ఎంత దాకా అక్కడికి వస్తుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుర్రు ఏపీ పబ్లిక్ అంతా.